తెలంగాణ వ్యాప్తంగా గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన కేబినెట్ విస్తరణకు తెరపడింది. రాజ్ భవన్లో నూతన మంత్రులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించగా ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. సామాజిక సమీకరణకు ప్రాధాన్యమిస్తూ వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఎస్సీల నుంచి వివేక్ మాల, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగ, బీసీల నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్కు అవకాశం కల్పించారు. వివేక్, లక్ష్మణ్ చేరికతో కేబినెట్లో దళిత మంత్రుల సంఖ్య 4కి చేరింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 7 బీసీలలో 3కి మంత్రి పదవులు దక్కడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఇక శాసనసభలో ఉపసభాపతి బాధ్యతలు రామచంద్రు నాయక్ స్వీకరించారు. డోర్నకల్ నుంచి తొలిసారి గెలిచిన రామచంద్రు నాయక్కి డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు ఇవ్వడం కూడా హాట్ టాపిక్ అవుతుంది.